హరే కృష్ణ. మన దేవాలయం ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సింహాచలంలో జరుగుతున్నటువంటి గిరి ప్రదక్షిణ ఇప్పుడు జరుగుతుంది. దీని అప్డేట్ పెడుతున్నాము, ఒకసారి చూడండి. నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేను, ఎందుకంటే నేను గిరి ప్రదక్షిణలో పాల్గొని మొత్తం పూర్తి చేద్దాం అనుకున్నాను. కానీ ఎండ కారణంగా కాలుకి మొత్తము బొబ్బులు వచ్చాయి. దానివల్ల ఏంటంటే మళ్ళీ మధ్యలో ఆగిపోవడం జరిగింది. కొంచెం దానివల్ల ఇబ్బందిగా కూడా ఉంది. కాబట్టి మీరు మామూలుగా చూడండి. హరే కృష్ణ. హరే కృష్ణ. మన దేవాలయం ఛానల్ స్వాగతం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సింహాచలంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ మొదలైంది. ముందు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తారు. తొలిపావంచ అంటారు దీన్ని. భక్తులు ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారు అన్నమాట. కాలినడకన 32 కిలోమీటర్లు నడాల్సి ఉంటుంది. కొట్టు 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 కొట్టు. Running past. జూమ్ చేయి. చెప్పరా, నేను ఇక్కడ చూసా. 2 నిమిషాలు ఆగరా. ఆగితే నీట్గా వస్తుంది. షేక్ కదిలేమనుకో. ఏం చేయి కల తిప్పు. అలా తిరుగు. Running past. స్లోగా మరి అంత Running past.
వెంకోజీపాలెంలో ప్రసాద వితరణ చేస్తున్నారు పెద్దవాళ్ళు. ప్రతి చోట చేస్తున్నారు. అలాగే కొన్ని ఏరియాల్లో చేస్తున్నారు అంటే ఇక్కడ పులిహోర పంచుతున్నారు. భక్తులకి ఎవరికి లోటు లేకుండా ఎక్కడ కావాలంటే అక్కడ ప్రసాద వితరణ జరుగుతుంది. ఇక్కడ వెంకోజీపాలెంలో జరుగుతుంది. వస్తాను. అవి ఇటువైపు పులిహోర పెడుతున్నారు, ఇటువైపు ఏంటమ్మా హల్వా ప్రసాదం పెడుతున్నారు. చక్కగా భక్తులు నడిచే ఓపిక ఉండాలి. తినడానికి మాత్రం ఎక్కడ లోటు లేదు, తాగడానికి కానీ. కాదు యూట్యూబ్ ఛానల్. ప్రసాద వితరణ ఆర్కే జనరిక్ మెడికల్స్ అండ్ జనరల్ స్టోర్స్, కేజీహెచ్ లోపల, విశాఖపట్నం. మీరు అక్కడికి వెళ్తే 20% డిస్కౌంట్ ఇస్తారు. 20 to 80. ప్రతి ఒక్కరు అంటే గవర్నమెంట్ తరపున కాకుండా భక్తులు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటున్నారు. గురుగారు మీ పేరు చెప్పండి. రాజ్ కుమార్. వెంకోజీపాలెం కదా? ఎక్కడ? కేజీహెచ్లో. గిరి ప్రదక్షిణలో భక్తుల రద్దీ చాలా బాగా ఉంది. నడిచే ఓపిక ఉండాలి కానీ ఇక్కడ తినడానికి మాత్రం ఎక్కడ ఇబ్బంది లేదు. అడుగడుక్కి ప్రసాదాలు పెడుతున్నారు. గిరి ప్రదక్షిణలో ప్రసాదం ఎక్కడ కావాలంటే అక్కడ పెడుతున్నారు. కాకపోతే భక్తులు ఏం చేస్తున్నారంటే తీసుకొని ఎలా పడితే అలా వదిలేస్తున్నారు. ప్రసాదం అవసరం ఉంటే తీసుకోవాలి, అవసరం లేకపోతే తీసుకోకూడదు. కానీ తీసుకొని ఈ విధంగా వదిలేస్తున్నారు. ఇది కాకపోతే మనం తినకపోతే ఇంకొకరు తింటారు. కాబట్టి భక్తులు దయచేసి ఇలాంటి ఎక్కడైనా దేవాలయాలకు వెళ్తే ప్రసాదం అవసరమైతేనే తీసుకోండి. ఇలా వృధా చేయొద్దు. మీరు కాకపోతే ఇంకొకరు తింటారు. ప్రసాదం అడుగడుక్కి పెడుతున్నారు. ప్రసాదానికి ఎక్కడ ఇబ్బంది లేదు. ఇక్కడ వెంకోజీపాలెం రేకుల షెడ్. ప్రసాదాలు తీసుకొని ఎలా పడితే అలా వదిలేస్తున్నారు. అవసరమైతే తీసుకుంటే బాగుంటుంది కానీ వదిలేస్తున్నారు. చాలా బాధాకరం. చాలా వృధా చేసేస్తున్నారు. భక్తులైతే రద్దీ చాలా ఎక్కువ ఉంది.